అతడు గొప్పవాడయ్యాడు. ఎంత క్లియర్ గా ఉంది. ఇంకా దీని గురించి ఏం చెప్పాలి? దేవుడు ఆశీర్వదించాడు గనక, ఆ విత్తనాలను దేవుడు ఫలింపజేశాడు గనక పంట బాగా పండింది, ఆశీర్వదించబడ్డాడు. రైట్, చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి అంటే ఇంకా గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్లేస్ మర్చిపోకండి, ప్లేస్ మర్చిపోకండి. ఎక్కడ? శత్రువుల దేశంలో ఉన్నాడు, శత్రువుల ముందు ఉన్నాడు. అక్కడ ఒక రాజు పరిపాలన, ఆయన పేరు అబీమెలెకు. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. శత్రువులు అసూయపడే అంత దీవించాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే, దేవునిలో నువ్వు నమ్మకంగా ఉంటే, జాగ్రత్తగా వినండి, దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కరెక్ట్ గా నువ్వు సక్సెస్ఫుల్ గా చేయగలిగితే, నా దేవుడు శత్రువుల ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వదిస్తాడంటే అసూయపడే అంత. ఎంత అసూయపడే అనుకుంటాం, ఆయన కళ్ళన్నీ మా మీదనే, దేవుడే చూడమంటున్నాడు. మీకేం తెలుసు? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మా ఇంటి మీదనే రండి వాళ్ళ కళ్ళన్నీ. ఇల్లు కట్టుకున్న కానించి, ఎప్పటి నుంచి చెప్పండి, మా కొడుకు జాబ్ వచ్చిన కానుంచి, మా పిల్లల పిల్లలైన కానుంచి, జాగ్రత్త వినండి పురుషులు, మా పిల్లలకు పిల్లలైన కానించి, మా పిల్లలకు పిల్లలు పుట్టిన కానించి వాళ్ళ సూపంతా ఇట భయపడేవాడిని దేవుడు అసలు ఇష్టపడ్డు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చూస్తుంటే నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? వాళ్ళు చూస్తుంటే నువ్వు లేవాలి. శత్రువుల ఎదుట వారిని నాశనం చేయడం ఆయన ఉద్దేశం కాదు. వారు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు అని వాళ్ళ నోట అనాలన్నదే ఆయన ఉద్దేశం. కిందికి చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చి వేసిరి. ఒక్క మాట ఆలకించండి. హల్లెలూయా. ఎప్పుడు సంగతి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఎప్పటి దినములలో అబ్రహాము బ్రతికున్నప్పటి గురించి మళ్ళీ